أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنون الذين يعملون الصالحات أن لهم أجرا كبيرا وأن الذين لا يؤمنون بالآخرة أعتدنا لهم عذابا أليما صدق الله العظيم. దీని యొక్క అర్థం ఏమని అంటే, నిశ్చయంగా ఈ ఖురాన్ గ్రంథం తనను విశ్వసించి మంచి పనులు చేసేవారికి గొప్ప ప్రతిఫలం ఉంది అనే వార్తను తెలియజేస్తోంది. ఇక పరలోకాన్ని తిరస్కరించేటువంటి వారికి మేము యథాభరితమైనటువంటి శిక్షను సిద్ధపరిచి ఉంచాము అనే వార్తను వినిపిస్తోంది ఈ యొక్క ఖురాన్ గ్రంథం. ఈ యొక్క ఖురాన్ గ్రంథం విశ్వసించి మంచి పనులు చేసిన వారికి గొప్ప ప్రతిఫలం, అజరన్ కబీరా, అజుర్ కబీరా అంటే గొప్ప ప్రతిఫలం, బిగ్ రిజల్ట్, గొప్ప ప్రతిఫలం ఇస్తుంది అనే విషయం చెప్పబడతారు. ఒకవేళ తిరస్కరిస్తే అంటే ఈ ఖురాన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆయతులను మనం శిరసావించకపోయినా, అందులో ఉన్నటువంటి హలాల్ విషయాల్లో అయితేనేమి, మనము ఏ రకంగా జీవితంలో మనము జీవనం అనేది గడపాలనే విషయంలో అయితేనేమి, మనం తినే ఆహారం భుజించే విషయంలో అయితేనేమి, మన సంతానం విషయంలో అయితేనేమి, మన కుటుంబం విషయంలో అయితేనేమి, మనకు అప్పగించబడినటువంటి బరువు బాధ్యతలు గల విషయంలో అయితేనేమి, మన చేతిలో మన ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో అయితేనేమి, వీళ్ళందరి గురించి ఎలాగ జీవితం గడపాలో ఖురాన్ మనకు చెబుతుంది. మరి అటువంటి ఖురాన్ ప్రకారం బట్టి జీవితం గడిపితే అటువంటి వారికి గొప్ప ప్రతిఫలం ఉందనే శుభవార్తను, గుడ్ న్యూస్ శుభవార్తను అందిస్తుంది. ఒకవేళ దీన్ని తిరస్కరిస్తే బ్యాడ్ న్యూస్ చెబుతుంది. అంటే యథాభరితమైనటువంటి శిక్ష ఆ రోజు ప్రళయం రోజున యథాభరితమైనటువంటి శిక్ష వారిపై అవతరిస్తుంది అనే వార్తను కూడా చెబుతుంది. న్యూస్ మాదిరి అన్నమాట, వార్తను కూడా చెబుతుంది. అలాగే ఈ యొక్క ఖురాన్ చదవడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటంటే, హాదా షరఫ్ ఈ యొక్క ఖురాన్ గ్రంథము గౌరవం గల గ్రంథం అని చెప్పుకోవచ్చు. అలాగే అహ్లు షరఫ్, గౌరవించేదానికి కూడా పూర్తిగా అర్హత కలిగినటువంటి గ్రంథము ఈ యొక్క ఖురాన్ గ్రంథం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే గౌరవించేదానికి పూర్తిగా అర్హత కలిగినటువంటి గ్రంథం ఏంటి? కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. గౌరవానికి ఎవరు అర్హులు? అల్లాహ్ ఒక్కడు మాత్రమే గౌరవానికి అర్హుడు. ఇన్నల్ ఇజ్జత లిల్లాహి జమీఅ అంటే కేవలం అల్లాహ్ మాత్రమే అందరికంటే గౌరవానికి అర్హుడు, కేవలం ఒక అల్లాహ్ మాత్రమే. మరి ఆయన ప్రసాదించినటువంటి ఖురాన్ గ్రంథం కూడా గౌరవం కలగది. మనం గౌరవించేదానికి కూడా అర్హత కలిగినటువంటి గ్రంథం ఏమిటి అంటే ఖురాన్ గ్రంథం. కాబట్టి మనం గౌరవానికి అర్హత కలిగినటువంటి గ్రంథమైనటువంటి ఈ యొక్క ఖురాన్, అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథాన్ని మాత్రమే మనము నిరంతరం చదువుకుంటూ, నిరంతరం అల్లాహ్ దువా చేసుకుంటూ ఈ ఖురాన్ ప్రకారమే మనము జీవితం అనేటువంటిది గడపాల్సి కూడా ఉంటుంది. తర్వాత ఇక రెండోది వచ్చేసి వల్ యహ్ఫజుల్ ఖురాన్ అనే విషయం కూడా చెప్పబడుతుంది. ఈ యహ్ఫజుల్ ఖురాన్ అంటే కేవలం కంఠస్థం చేయడమే కాదు,
ఈ యొక్క గ్రంథాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి బరువు బాధ్యత కూడా మన మీద ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకోవాలి. అల్లాహ్ యొక్క దాసులు ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో ఏమి చెప్పబడుతుందో ఆ యొక్క ఆయతులన్నింటినీ మనము జ్ఞాపకం అనేటువంటిది ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకునేది కానీ కాకుండా అందులో చెప్పబడినటువంటి విషయాల ప్రకారం ఉంటే మనము ఆమాల్ అంటే నడుచుకోవాలి. మన యొక్క కర్మలు ఆ రకంగానే ఖురాన్ ప్రకారం బట్టే మనము అల్లాహ్ సంతోషపడే కర్మలు మాత్రమే మనము మన యొక్క జాబితాలు మన యొక్క రాతలో మనము రాసుకోవాలి. అది మన పైన ఉన్నటువంటి బాధ్యత. ఇన్షాల్లా మీకు కూడా ఖురాన్ గ్రంథాన్ని బాగా చదివి అర్థం చేసుకొని జ్ఞాపకం ఉంచుకొని మీరు మీ యొక్క నిజ జీవితంలో అల్లాహ్ను వేడుకుంటూ అల్లాహ్ చెప్పిన మార్గంలో జీవితం గడపాలని ఖురాన్ గ్రంథాన్ని మాటి మాటికి పఠిస్తూ అల్లాహ్ యొక్క అనుగ్రహం కారుణ్యం మీకు నాకు దక్కాలని చాలా మనస్ఫూర్తిగా అల్లాహ్ను వేడుకుంటున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.